ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్యపూజ్యం అవమానం వీటన్నిటిలో కూడా ఎలా ఉండబోతోంది, అసలు వీరి జీవితంలో ఈ ఉగాది నుంచి కూడా ఎలా ఉండబోతోందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందినవారు. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానాలు 5. వీరికి గోచార రీత్యా గురుడు మే 13 వరకు వృషభ రాశి యందు, అనంతరం మిథున రాశి యందు, అక్టోబర్ 18 కర్కటక రాశి యందు, మరలా డిసెంబర్ 5 షష్ఠ స్థానమగు మిథున రాశి యందు సువర్ణమూర్తిగాను, శని మార్చి 29 నుండి ఈ సంవత్సరం అంతా తృతీయ స్థానమగు మీనరాశి యందు తామ్రమూర్తిగాను, రాహువు మే 18 వరకు మీనరాశి యందు, అనంతరం ద్వితీయ స్థానమగు కుంభరాశి నందు రజతమూర్తిగాను, కేతువు మే 18 కన్యరాశి యందు, అనంతరం అష్టమ స్థానమగు సింహరాశి యందు లోహమూర్తిగాను సంచరించెదరు. ఈ గ్రహస్థితుల్ని అనుసరించి ఈ రాశి వారికి శత్రుబాధలు ఎక్కువవుతాయి, రుణ బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. తలచిన కార్యములో ఆటంకాలు ఏర్పడట, నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోవడము, అకారణంగా కలహాలు రావడము, ఎంత మంచిగా వ్యవహరించాలనుకున్నా సరే దాంట్లో ఏదో ఒక అడ్డంకులు రావడం, వ్యాపారాల్లో కలిసి రాకపోవడము, అనవసరమైన ఖర్చులు, ధన వ్యయం పెరగడము, అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గడం వలన, అలాగే కుటుంబ తగాదాలు కూడా పెరిగే అవకాశం అనేది ఈ మకర రాశి వారిలో జరగబోతూ ఉంది. కాకపోతే వీటన్నిటి నుంచి వీరి విముక్తి పొందాలి అంటే కనుక ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే, మీ కుటుంబంతో ఎవరితో అయినా శత్రుత్వం ఉంటే దాన్ని ఖచ్చితంగా మీరు స్నేహపూర్వకంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా తరచుగా వివాదాల్లోకి వెళ్ళడం కానీ, ఏదైనా గొడవ జరిగింది అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇంట్లో ఎవరున్నా సరే వారి మధ్య ఏ గొడవ జరిగినా సరే దాన్ని అప్పటితో వదిలేస్తే కనుక మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే వ్యాపారంలో కలిసి రాకపోవడం కూడా జరుగుతుందని తెలుసుకున్నాం కదా. వ్యాపారంలో కలిసి రాకపోవడం అంటే ఏంటంటే, మీరు చేసే తప్పు వల్లే. అది కూడా ఏం లేదండి, మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే దాన్ని మొదలు పెట్టేసేస్తారు. కాకపోతే దాంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా, అసలు ఆ వ్యాపారం ఎలా చెయ్యాలో కూడా మీకు అవగాహన లేదు. ఎదుటి వ్యక్తి చేస్తున్నారు, అతను బాగా సంపాదిస్తున్నారు, మనం కూడా ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసేద్దాము అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసి మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే ముందుగా ఆలోచించుకోండి, ఆ వ్యాపారం మీరు చేయగలుగుతారా లేదా, అసలు దాంట్లో సక్సెస్ని పొందగలుగుతారా లేదా. ఏదైనా సరే మనకు అలవాటు ఉంటే దాంట్లో ఎలాంటి కష్టం ఉన్నా సరే మనం దాన్ని సాధించగలుగుతాం. అలా కాకుండా మనకి ఎటువంటి అవగాహన లేని వ్యాపారాన్ని మొదలుపెట్టినా సరే దాంట్లో అస్సలు రాణించడం చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే వ్యాపారంలో కూడా మీకు కలిసి వస్తుంది. అలాగే మీరు ఎక్కువగా ప్రతి ఒక్కరిని కూడా నమ్మేస్తూ ఉంటారు. మీరు నమ్మడం వలనే మిమ్మల్ని చాలామంది మోసం చేస్తూ ఉంటారు. మెయిన్ వచ్చేసి డబ్బు విషయంలో మీరు ఎలా పడితే ఎవరికి పడితే వారికి డబ్బు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. ఎవరైనా సరే అడిగినా సరే మీ దగ్గర లేదు అని చెప్పేసేయండి. మా అంటే ఒక 1000, 10,000, 5,000 ఇలా తక్కువ అమౌంట్ ఇచ్చుకోండి తప్ప మీరు ఎక్కువ లక్షలు ఇచ్చేసి వారు మంచివారే కదా, వారు తిరిగి ఇచ్చేస్తారు కదా, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా అనేసి కొంచెం ఆలోచించారంటే మాత్రం చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే, ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తారు మిమ్మల్ని. అంటే మీరు ఒకవేళ ఎంతో అమౌంట్ ఇచ్చినా సరే మీరు తక్కువ ఇచ్చారని చెప్పడం కానీ, అసలు నువ్వు ఎప్పుడు ఇచ్చావు అని మళ్ళీ మిమ్మల్ని ఎదురు ప్రశ్నించడం కానీ, ఇలాంటివి ఎన్నో కూడా మీకు అయితే జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించినట్లయితే ఈ విషయం మీకు మధ్యంతరంగా అయితే బాగుండబోతోంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ అనేవి వస్తాయి. అధికారుల వల్ల ఇదివరకు ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా తిరిగిపోతాయి. అలాగే ఒక చోట ఎక్కడైనా సరే పని చేయలేకపోతున్నాము, ఇంకొక ఉద్యోగం ఏదైనా చూసుకోవాలి అనుకుంటే కూడా మీకు ఉగాది తర్వాత మీరు ఎటువంటి పనినైనా సరే ప్రారంభించుకోవచ్చండి. అంటే మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. లేదు నాకు ఇక్కడ
బాగానే ఉంది అనుకుంటే కనుక మీకు డిసెంబర్ తర్వాత నుంచి కూడా మళ్ళీ బాగుండబోతుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు కూడా మంచి లాభడి అనేది కనిపిస్తోంది. అలాగే వ్యాపారస్తులకు చెప్పుకున్నట్లుగా పోటీ పడి మీరు వ్యాపారాన్ని చేసినట్లయితే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే క్రీడాకారులు కొన్ని సందర్భాల్లో నిరుత్సాహంతో ఏర్పడతారు, కానీ వీరు మంచి విజయాన్ని కూడా పొందుకుంటారు. సినీ టీవీ రంగాల్లో ఉన్నవారికి కూడా మంచి బడ్జెట్ అనేది వస్తుంది. అంటే మంచి మంచి సినిమా ఆఫర్స్ అనేది వీరికి ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజాదరణ అనేది పెరుగుతోంది. ఎవరైతే సమస్యల్లో ఇదివరకు ఇరుక్కున్నట్టు కానీ దాంట్లో సతమతం అవడం కానీ జరుగుతూ వస్తుంది. మంత్రులతో కావచ్చు భేదాభిప్రాయాలు రావడం ఇలాంటివి అన్నీ కూడా జరిగి ఉండొచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు తీరిపోబోతున్నాయి. మీ మీద పడ్డ నిందలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రాశి స్త్రీలకు తలచిన కార్యముల యందు ఆటంకములు ఏర్పడట, ఉద్యోగరీత్యా కొంచెం మీరు కష్టతరంగా కనిపిస్తోంది. మీరు కొంచెం మీకు ఏదైనా పై ఆఫీసర్ ఏమైనా అన్నా సరే వాటిని ఏమీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మీకు మంచిగా కనిపిస్తూ ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదముల వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ 2026 జనవరి నెలలు అన్ని విధాలుగా కూడా బాగుంటాయి. వీరి అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 9. అలాగే వీరికి అదృష్ట వారములు బుధవారం, గురువారం, శనివారం. అలాగే వీరికి ఉన్నటువంటి సమస్యలు తీరడానికి గ్రహశాంతి కోసం ఆదివారం రోజున 1 కేజీ గోధుమలు దానం ఇవ్వాలి. ఇక శ్రవణ నక్షత్రం వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ 2026 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలుగా కూడా బాగుంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 4. అలాగే అదృష్ట వారములు బుధవారం, గురువారం, శనివారం. వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి సోమవారం రోజున కేజీ బియ్యాన్ని దానంగా ఇవ్వాలి. అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారికి ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలలు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి. అలాగే వీరి అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 7. అలాగే అదృష్ట వారములు సోమవారం, గురువారం, శనివారం. వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మంగళవారం రోజున కేజీ కందులని దానంగా ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా ఈ రాశివారు గణపతి అంగారక స్తోత్రములు పఠించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, కుబేరుణ్ణి ధ్యానించడం వల్ల మంచి ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఓం శ్రీ వత్సల్లాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు వీలైనసార్లు కూడా పఠించుకోండి. అలాగే ఈ రాశి వారికి అదృష్ట రంగులు నీలము, ఆకుపచ్చ, నలుపు, పసుపు. ఓకే అండి, చూసారు కదా మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, వీరు ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నారు, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఇలా ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.